ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతి. 221వ పేజీ 52వ కారిక. న నిర్గతాస్తే విజ్ఞానాత్ ద్రవ్యత్వాభావయోగతః కార్యకారణతాభావాత్ యతో చింత్యా సదైవతే. గౌడపాదాచార్యుల వారు ఈ ప్రపంచం యొక్క మిథ్యాత్వాన్ని అలాత దృష్టాంతం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అలాతం అంటే ఒక కాగడ లేక దివిటి అన్నాం. అది మనం చీకట్లో తిప్పేటప్పుడు అనేకమైనటువంటి రూపాలు కనపడతాయి. దాని నుంచి వచ్చే నిప్పు రవ్వలు, ఆ నిప్పు రవ్వలు వాటిని ఏమన్నాం? అంగారహ అన్నాం సంస్కృతంలోనే. ఆ అంగారాలు అన్నీ కూడా రంగురంగులుగా రకరకాలుగా డిజైన్లలో కనపడతాయి. కానీ అవి నిజంగా లేవు అని మనకు తెలుసు. విచిత్రంగా కనపడతాయి. ఆ చీకట్లోనే, మళ్ళీ వెలుతురులో తిప్పితే తెలియదు. చీకట్లో తిప్పితేనే ఆ కాగడ అనేక రూపాలుగా కనపడుతుంది. ఉన్నది ఒక్క కాగడ దివిటి. అది స్పందించినప్పుడు ఇవన్నీ కనపడతాయి మనకు. ఆ కాగడ స్పందించినప్పుడే ఇవన్నీ వస్తాయి, కానీ స్పందించినప్పుడు ఇవన్నీ రావు. కాగడాగానే తెలుస్తుంది. అగరబత్తి ఉదాహరణకి, మనకిప్పుడు దివిటి కాగడాలు తెలియదు కాబట్టి మన ఇంట్లో కానీ దేవాలయంలో కానీ అగరబత్తి వెలిగిస్తాం. ఆ అగరబత్తి మనం గనక చీకటిలో గదిలో తిప్పుతున్నప్పుడు మనకు తెలుస్తాయి అవన్నీ. ఆ తెలిసేటటువంటి రుజువక్రాది, ఆ వంకర టింకరగా రకరకాలుగా మనకి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్లో తిప్పచ్చు. రకరకాలుగా కనపడతాయి. పిల్లలందరూ 8 రంగులో తిప్పుతూ ఉంటారు. 8 నెంబర్ కనపడుతుంది. ఈ డిజైన్లన్నీ కూడా నిజం కాదు. ఉన్నది ఒక్కటే దివిటి మాత్రమే ఉంది అనే ఉదాహరణ మనకు తేలికగా అర్థమవుతుంది. ఈ తేలికగా అర్థమయ్యేదాన్ని చెబుతూ తెలియనటువంటి విషయాన్ని చెప్పడం అది పద్ధతి, బోధనా పద్ధతి. నోన్ టు అన్నోన్ అంటారు. తెలిసిన దాన్ని చెబుతూ తెలియని దానికి తీసుకువెళ్ళాలి. ఎలాగైతే టీచర్ గారు స్కూల్లో మొదట లెక్కలు నేర్పేటప్పుడు పిల్లవాడికి ఇటు 5 యాపిల్స్ ఇటు 5 యాపిల్లు పెట్టింది. యాపిల్ అంటే వాడికి తెలుసు, రోజు తింటాడు కదా. అందుకని యాపిల్ చూపించి వాటిని లెక్క పెట్టమంటుంది. కళ్ళకు కనపడేవి చూపించి 5 + 5 10 అని చెప్పి నేర్చుకుంటాడు. వాడికి ఏవి వస్తువులు అయితే తెలుసు ఆ వస్తువులే ఉంటాయి. చూడండి ఆ బొమ్మల్లో కూడా పెన్సిళ్ళు, యాపిల్, బంతులు ఉంటాయి. వాడికి తెలియని వస్తువు అక్కడ పెట్టకూడదు. మైక్రోస్కోప్ పెడితే వాడికి తెలియదు. వాడు ఆడుకునే వస్తువులు, వాడు ఉపయోగించే వస్తువులే ఆ బొమ్మలైతే తొందరగా ఫెమిలియారిటీ అంటారు దాన్ని. తొందరగా వాటిని గుర్తిస్తాడు. ఇప్పుడు అట్లాగే గౌడపాదాచార్యుల వారు మనం కూడా ఎల్కేజీ పిల్లల్లాగానే అనుకొని అలాత దృష్టాంతం చెప్పి మనకు తెలియనటువంటి ఆ బ్రహ్మ తురీయ ఆత్మని బోధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏం చెప్పారు?
ఈ జగత్తును నువ్వు అర్థం చేసుకోవడానికి ముందు ఈ అలాతం అర్థం చేసుకున్నావా అని అడుగుతున్నారు. అలాతం నుంచి ఈ నిప్పు రవ్వలు కానీ రకరకాలైనటువంటి రూప ఆకారాలు నిజంగా అవన్నీ అలాతం నుంచి రాలేదు. మళ్ళీ స్పందన ఆగినప్పుడు అలాతంలోకి వెళ్ళడమూ లేదు. ఈ రెండు సత్యం కాదు. అవి ఊరికే నీకు కనిపిస్తున్నాయి, అంతవరకే సత్యం. కనిపించడం సత్యం కాదని అనలేం మనం. కనిపిస్తున్నాయి కానీ అవి పరమ సత్యం కాదు. అవి ఊరికే మనకు తాత్కాలికంగా కనపడతాయి. అది అలాతం నుంచి రాలేదు, అలాతంలోకి వెళ్ళలేదు. అంతేకాకుండా మరెక్కడి నుంచో కూడా రాలేదు అవి. ఈ అలాతం నుంచి కాకుండా మరెక్కడి నుంచో వచ్చినాయా అండి ఈ యొక్క రూప ఆకారాలంటే ఆ నిప్పు రవ్వలన్నీ? మరెక్కడి నుంచో కూడా రాలేదు అని చెప్పి అన్నారు. నా నిర్గతాహ అంటే అవి బయటికి రాలేదు, అలాతం నుంచి రాలేదు, మరొక చోట నుంచి రాలేదు. సరే, ఉదాహరణ అర్థమైంది కదా మనకిప్పుడు. అదేవిధంగా ఈ తురియ ఆత్మ కూడా ఈ జగత్తు ప్రపంచానికి కారణం కాదు. ఈ ప్రపంచం అంతా కూడా పుట్టింది వచ్చింది అంటున్నారు. ఆ పరమాత్మ నుంచి, ఆ పరబ్రహ్మ నుంచి వచ్చింది అని అంటున్నారు కదా. ఆ అలాతంలో నుంచి వచ్చినటువంటి నిప్పు రవ్వలు ఎంత సత్యమో ఈ ప్రపంచం కూడా అంతే సత్యం. ఇవన్నీ కనపడుతున్నాయే కానీ ఇవి సత్యం కాదు అన్నారు. మన యొక్క ఆలోచన ఏంటి? మనకు కనపడేవన్నీ సత్యం. మనకు కనపడేవన్నీ మనం సత్యం అనుకుంటూ ఉంటాం. సూర్యోదయం కనపడుతోంది, సత్యమా? సూర్యోదయం కనపడుతోంది కదండి రోజు, సత్యం అవుతుందా? దాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? మనకు కనపడేవన్నీ సత్యము కావడానికి కావాలని ఏమీ నిర్ధారణ లేదు. మనకు కనపడేవన్నీ సత్యమే కావాలని నిర్ధారణ లేదు. సూర్యోదయం ఉదాహరణ. రెండవ ఉదాహరణ ఏమిటి? భూమి కదలకుండా ఉన్నది అనేటువంటిది మన అనుభవం. ఇప్పుడు భూమి కదలడం లేదు కదా, బాగా కూర్చున్నాం మనందరం కదలకుండా. కానీ మన అనుభవం భూమి కదలడం లేదు. వాస్తవం ఏమిటి? వాస్తవం ఏమిటి? భూమి అతివేగంగా కదులుతోంది. అంటే నీ అనుభవం సత్యం కాదని తెలిసిపోయిందా? నీ అనుభవం సత్యం కాదని 2 ఉదాహరణలు చెప్పామా? 3వ ఉదాహరణ కూడా కావాలా? ఆకాశం నీలంగా ఉంది, పైకి చూస్తే నీలంగా ఉందండి అంటాడు. ఆకాశం నీలంగా ఉండడం అనేది లేదు, అది అలా కనిపిస్తుంది. నీలాకాశం అని చెప్పి కవులు కూడా రాస్తుంటారు కవిత్వంలో. నీలమేఘాలు, నీల ఆకాశం, నీలత్వమే లేదు అక్కడ అసలు, కానీ కనపడుతోంది నీకు. అది సత్యం కాదు కదా. ఈ 3 విషయాల్లో తల ఇలా ఊపాం, కాదు 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 అని. అదేవిధంగా ఈ ప్రపంచ విషయంలో కూడా అంతే అంటుంది శాస్త్రం. ఈ అనుభవాలన్నీ నీకు అనిపించినవన్నీ ఎలా సత్యం కాదో, ఈ ప్రపంచం నీకు కనపడుతున్నది ఇది పరమాత్మ నుంచి పుట్టింది, ఆయన సృష్టి చేశాడు. ఆకాశం పుట్టింది, తర్వాత గాలి, నీరు, అగ్ని ఇవన్నీ పుట్టినయి, వీటి నుంచి జీవులందరూ పుట్టారు, ఇవన్నీ అంటున్నావే. నిజంగా ఇవన్నీ కూడా నిజం కాదు. అనుభవానికే నిజం కానీ వాస్తవం కాదు అన్నారు అని చెప్తున్నారు ఇక్కడ. ఈ తురియ ఆత్మ నుంచి కూడా ఏది ఉద్భవించలేదు. సృష్టి కాలంలో అన్నీ ఉద్భవించడం, జీవులందరూ పుట్టారు అన్నారు. ఆస్తికులు ఏమంటారు? ఆస్తికులంటే దేవుణ్ణి నమ్మేవాళ్ళు, దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు. మనందరం ఎవరం? ఆస్తికులం. దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళందరూ ఆస్తికులు. దేవుడు లేడు ఆస్తికులండి, ఆస్తి కాదు. మనకు ఆస్తికులంగానే ఆస్తి గుర్తుకు వస్తుంటుంది. ఆస్తికులు ఉన్నది దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు ఆస్తికులు. దేవుడు లేడనేవాడు నాస్తికులు. ఆస్తికులు ఏమంటారంటే దేవుడు ఉన్నాడు, దేవుడే ఈ సృష్టి చేశాడు, దేవుడే ఈ సృష్టికి కారణం, ఆయన ఉండడం వలన ఈ సృష్టి ఉన్నది, మళ్ళీ ఈ సృష్టి అంతా కూడా ప్రళయకాలంలో ఆయనలోనే కలిసిపోతుంది అని మనందరం నమ్ముతాం. మనందరం ఆస్తికులం. దేవుడు ఉన్నాడు, సృష్టి చేశాడు, అంతా ఆయనలోకి వెళ్ళిపోతుంది.
నాస్తికులు ఏమంటారంటే ఇదంతా ఈ బ్రాహ్మణులు చేసిన పని, పురోహితులు సంపాదన కోసం, సన్యాసులు స్వాములు స్వామినీలందరూ కలిసి ఇవన్నీ వాళ్ళ ఉపన్యాసాలు చెప్పుకోవడం కోసం, వాళ్ళ బతుకు తెరువు కోసం పెట్టుకున్నది నాస్తికులు. ఎక్కడ? ఇక్కడే తమిళనాడులో అంటుంటారు వాళ్ళు. నాస్తికవాదం వీళ్ళందరూ కల్పించిందే, కానీ ఇదంతా దేవుడు లేడు, ఏమీ లేడు. ఈ పూజారులందరూ గుళ్ళు కట్టుకొని డబ్బులు సంపాదించుకోవడం కోసం ఇవన్నీ చేసిన పనులు అని చెప్పి అంటారు వాళ్ళు నాస్తికులు. ఆస్తికులేమో దేవుడు ఉన్నాడని, దేవుడే సృష్టి చేశాడని, నాస్తికులేమో దేవుడే లేడని. ఇప్పుడు గౌడపాదాచార్యులు వారు ఏమంటారు? ఇది దేవుడి నుంచి పుట్టినది, దేవుడిలోకే వెళ్ళిపోతుంది అని చెప్పడం సమంజసం కాదు. దేవుడు లేడని చెప్పడం సమంజసం కాదు. రెండు సమంజసం కాదు. అదేమిటండి అలా చెప్తారంటారు. అవును అన్నారు. ఆ దేవుడి నుంచి ఏది రావడం అనేది లేదు, మళ్ళీ ఆ దేవుడిలోకి కలవడం అనేది లేదు. ఇది వాస్తవం కాదు. ఇవన్నీ మనకి ఎల్కేజీ లెసన్స్ లాగా చెప్పారు చిన్నప్పుడు తెలుసుకోవడానికి. మనం అవి వదిలిపెట్టకుండా ఎల్కేజీ క్లాసులోనే కూర్చుంటాం, ఇంకా పై క్లాసులోకి వెళ్ళాం. దేవుడు ఆరాధన కోసం, భక్తి కోసం పెట్టారని చెప్పి చెప్పాం. ఇప్పుడు గౌడపాదాచార్యుల వారు ఈ యొక్క ఈశ్వరుడి నుంచి, అంటే పరమాత్ముడి నుంచి ఇవన్నీ పుట్టినాయి అంటే తురీయ ఆత్మ, ఆత్మ మాయా సహితం బ్రహ్మ లేక ఈశ్వరుడు, సగుణ బ్రహ్మ నుంచే అన్నీ పుట్టినయి అనేటటువంటి తత్వం, అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియజేస్తున్నారు. చాలా కష్టం, మింగుడు పట్టడం చాలా కష్టం, కానీ వాస్తవం వాస్తవమే. మనకు మింగుడు పడకపోయినా పడినా సత్యం దాగదు. సత్యం సత్యమే. కనుక సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వివేకవంతులు సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు, సత్యాన్వేషణలోనే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ సత్యాన్వేషణ చేస్తున్నాం. చూడండి కారిక 52. తే విజ్ఞానాత్ న నిర్గతా. తే అంటే ఈ జీవులు, మిగతా వస్తువులన్నీ కూడా ఈ ప్రపంచంలో, తే వీళ్ళందరూ కూడా విజ్ఞానాత్ తురీయ ఆత్మ నుంచి, విజ్ఞానాత్ అంటే ఇక్కడ తురీయ ఆత్మ నుంచి, న నిర్గతా పుట్టలేదు. అటువంటి తురీయ ఆత్మ అంటే మాయా సహితం బ్రహ్మ, తురీయ ఆత్మ నుంచి నిజంగా ఇవన్నీ పుట్టలేదు అన్నారు. నా నిర్గతా అంటే బయటికి రాలేదు, ఆ పరమాత్ముడి నుంచే బయటికి వచ్చినాయి అంటున్నారు. అది సరికాదు. ఎందుకని? ద్రవ్యత్వ అభావ యోగత. ఆ నిర్గుణం బ్రహ్మ ఒక ద్రవ్యం కాదు, ఒక వస్తువు కాదు. ఒక వస్తువు కాదు. ద్రవ్యం అంటే ఏమిటి? పదార్థం. ఒక పదార్థం నుంచి ఏదైనా వస్తుంది, కానీ పదార్థం కాని దాని నుంచి ఒక పదార్థం ఎలా వస్తుంది? మట్టి అనేది ఒక పదార్థం, ద్రవ్యం. ఈ మట్టి నుంచి కొండ వచ్చింది, కొండ కనపడుతోంది. దారం నుంచి వస్త్రం వచ్చింది, చెక్క నుంచి డెస్క్ వచ్చింది. మనకు ఆ ద్రవ్యం ఉంటే దాని యొక్క పదార్థం కార్యం వస్తుంది. కానీ ఇక్కడ తురీయ ఆత్మ అనేటువంటిది, విజ్ఞానం అనేటువంటి తురీయ ఆత్మ ఒక ద్రవ్యం కాదు కదా, దాని నుంచి ఏదైనా రావడానికి ఒక పదార్థం కాదు కదా. నైయాయికులంటే లాజిషియన్స్ అంటారు, తార్కికులు. నైయాయికులు ఏమంటారు తెలుసా? 9 పదార్థాలు ఉన్నాయి, 9 పదార్థాలు ఉన్నాయి, ప్రపంచం అంతా ఏమిటయ్యా అంటే 9 పదార్థాల కలయికండి అంటాడు నైయాయికుడు. 9 పదార్థాల కలయికే ప్రపంచం అన్నాడు. ఏమిటండి ఆ 9 పదార్థాలు అంటే వాళ్ళు ఏం చెప్తారంటే పంచభూతాలు, ఆకాశం, గాలి, అగ్ని, నీరు, పృథివీ, భూమి, 5 పంచభూతాలు. దేశం, కాలం 6, 7, 8, 9 ఏమిటంటే మనస్సు, ఆత్మ.
ఆత్మ ఒక ద్రవ్యం, మనసు ఒక ద్రవ్యం, కాలం ఒక ద్రవ్యం, దేశం ఒక ద్రవ్యం, పంచభూతాలు 5, అన్ని 9 ద్రవ్యాలు. మనస్సు ఆత్మ కూడా ఒక ద్రవ్యం వాళ్ళకి. మనమేమంటాం ఆత్మ ద్రవ్యం కాదు, ఒక పదార్థం కాదు. ఒక పదార్థం అయితే దాని నుంచి ఏదైనా రావడానికి ఆస్కారం ఉంటుంది. అసలు అది పదార్థమే కానప్పుడు దాని నుంచి ఎలా వస్తుంది ప్రపంచం? రాదు కదా. అదే చెప్తున్నారు ఇక్కడ. ద్రవ్యత్వ అభావయోగత. అభావ అంటే ద్రవ్యం కాకపోవడం. అది ఒక ద్రవ్యము కాదు. ఒక ద్రవ్యం కాకపోవడం వలన ఆ జీవరాశులన్నీ ఈ ప్రపంచంలో మనకు కనపడేవన్నీ కూడా ఉత్పత్తి కావడం, ఆ నిర్గుణ తురీయ ఆత్మ నుంచి, ద్రవ్యం కానటువంటి దాని నుంచి ఇవన్నీ ఉత్పత్తి కావడం అనేది అసంభవం అన్నారు. ఒక ద్రవ్యం అయితే దాని నుంచి ఏమన్నా వచ్చినాయండి అని చెప్పచ్చు. అది ఆత్మ అనేది, తురీయ ఆత్మ ద్రవ్యం కానప్పుడు అయోగత, అభావాత్, అభావయోగత. అభావయోగత అంటే కాకపోవడం వలన, యోగత అంటే ఈ కారణం వలన, ద్రవ్యత్వం అనేటువంటిది లేకపోవడం వలన తురీయ ఆత్మలో, ఆ తురీయ ఆత్మ నుంచి ఇవన్నీ పుట్టినయి అనడం అసమంజసం అన్నారు. కనుక ఇప్పుడు ఏం చెప్తున్నారు? కార్యకారణత అభావాత్, కార్యకారణత భావాత్. ఈ ద్రవ్యం లేకపోవడం అంటే ద్రవ్యత్వం లేకపోవడం వలన తురీయ ఆత్మలో, ఇప్పుడు ఈ కుండ కార్యం, మట్టి కారణం, మట్టి ద్రవ్యం, దాని నుంచి కొండ వచ్చింది. కనుక కారణ కార్యకారణ సంబంధం చెప్పచ్చు కొంచెంసేపు. ఒక ద్రవ్యానికి ఇప్పుడు బంగారం ఉంది, బంగారం అంటే బాగా అటెన్షన్ వస్తుంది మనకు. బంగారం ఉంది, బంగారం నుంచి ఆభరణాలు వచ్చినాయి, గొలుసు, గాజులు, ఇవన్నీ కూడా కార్యం, బంగారం కారణం. ఆ రెండిటికి మధ్య ఏం సంబంధం ఉందంటే కార్యకారణ సంబంధం ఉంది. ఇంగ్లీష్లో కాజ్ ఎఫెక్ట్ అంటారు. కార్యకారణ సంబంధం ఉంది. ఇప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా కార్యం, మట్టి నుంచి కొండొచ్చినట్లుగా ఈ ప్రపంచం అంతా కూడా పరమాత్మ నుంచే వచ్చింది, అంటే నిర్గుణ ఆత్మ తురీయ ఆత్మ నుంచే వచ్చింది. కనుక ఇది కార్యం, ఆయన కారణం అనడానికి వీలవుతుందా? ద్రవ్యం కానప్పుడు, ఆ తురీయ ఆత్మ ద్రవ్యం కానప్పుడు ఇది కార్యం ఎట్లా అవుతుంది? ఆయన కారణం ఎట్లా అవుతాడు? కార్యకారణ అభావత. కార్యకారణాలు చెప్పలేవు, వీటి పరమాత్ముడు ఈ జగత్తుకు కారణం అని చెప్పలేవు అన్నాడు. కారణం లాంటి కారణం, కార్యకారణ విలక్షణం ఆయన. మనకు బోధన చేయడం కోసమే కొంచెంసేపు కారణం అని చెప్పిందే కానీ శాస్త్రం నిజంగా కారణం కాదు, నిజంగా కారణం కాదు. కాసేపు ఈ కుండ మట్టి నుంచి వచ్చిందని చెప్పడానికి కార్యకారణ సంబంధం గురించి మాట్లాడాం. కానీ తర్వాత దాన్ని కూడా మనం నిషేధిస్తున్నాం కదా. అదేవిధంగా ఈ జగత్తుకి ఆయన కారణం కాదు, తురీయ ఆత్మ కారణం కాదు. కార్యకారణతాభావాత్. కార్యకారణతాభావాత్ అంటే కార్యకారణం, కారణకార్య సంబంధము లేకపోవడం. యతః తే అచింత్యాః సదా ఏవ. సదా ఏవ ఎల్లప్పుడూ. ఏదో ఒకప్పుడు కార్యకారణ సంబంధం ఉండి ఒకప్పుడు పోవడం అనేది కాదు, ఎప్పుడూ కార్యకారణ సంబంధం లేదు, సదా అన్నారు. అందుకని ఈ పదార్థాలన్నిటి ఇవన్నీ కూడా అచింత్యాః. ఇవి నిజంగా పుట్టినయా, పుట్టలేదా, పుడితే ఎక్కడి నుంచి పుట్టినయి, ఎక్కడికి వెళుతున్నాయి? ఈ జీవులందరూ కూడా 84,000 కోట్ల జీవరాశుల, ఏదో లెక్క చెప్తారు, చాలామంది ఉన్నారు. జీవరాశులన్నీ 84,000 కోట్ల జీవరాశులు, 84 lakhs ఆఫ్ స్పీషీస్. సరే 84 లక్షలు వేసుకుందాం, ఇప్పుడు పెరిగే ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి 84 లక్షలు అని అంటున్నారు. ఇప్పుడు జనాభా పెరిగిపోతూ ఉంది, జీవరాశులన్నీ పెరుగుతున్నాయి కదా. కనుక 84 లక్షల పైన జీవరాశులన్నీ ఇవన్నీ కూడా పుట్టితే కార్యకారణ సంబంధం మనం చెప్తున్నాం కదా. అంటే నాయన అసలు కార్యకారణ సంబంధమే లేదు, అవి పుట్టడానికి ఎక్కడి నుంచి పుట్టినాయి అంటావు? అది ద్రవ్యమే కాదు కదా అసలు పుట్టడానికి. కనుక ద్రవ్యత్వము లేదు, కార్యకారణ సంబంధము లేదు, మరి ఇవన్నీ ఏమిటండి అన్నాడు. ఇవన్నీ కనపడుతున్నాయి కదా,
రోజు మెటర్నిటీ వార్డులో ఎంతమంది పుడుతున్నారు? మెటర్నిటీ వార్డు లేకుండా ఎన్ని జీవరాశులు పుడుతున్నాయి? ఇంతమంది పుడుతూ ఉంటే ఏమీ లేవంటారు ఏమిటన్నాడు. భూమి ఫ్లాట్గా ఉందన్నట్టే ఉంటుంది. భూమి ఫ్లాట్గా ఉందా, గుండ్రంగా ఉందా? గుండ్రంగా ఉంటే మనం ఎట్లా కూర్చున్నాం? ఫ్లాట్గా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు గుండ్రంగా ఉంది భూమి. ఇవి కనుక మన అనుభవాలన్నీ నాయన ఈ ప్రపంచం కూడా అంతే, నీకు ఉన్నట్లుగా కనపడుతోంది, నిజంగా వ్యావహారికంగా ఉన్నదే కానీ పారమార్థికంగా లేదు అని అన్నారు. కనుక అది ఉన్నట్లుగా నీకు కనపడుతున్నది. అయితే ఏం చేయమంటారని, అందుకే అది అచింత్యం. దాన్ని ఇది దేని నుంచి వచ్చిందని చెప్పలేవు, రాలేదని చెప్పలేవు, ఎక్కడికి వెళుతుందని చెప్పలేవు. నిజంగా మాట్లాడితే ఏం చెప్పలేవు. అచింత్యం అన్నారు. చింతన చేసి దీన్ని ఇది అని నిర్ధారణ చేయలేకపోయినారు ఎవరు కూడా. ఇదేమి కావచ్చేమో, అన్సర్టనిటీ, సింగులారిటీ. సైన్స్లో వాళ్ళు అంటారు అన్సర్టనిటీ అంటే, ఒకవేళ డాక్టర్లు చెప్పినట్టే పేషెంట్ని టెస్ట్ చేసి, ఏమిటండి ఇది డాక్టర్ గారు దగ్గు వస్తున్నది 20 రోజుల నుంచి అంటే, ఇది కావచ్చేమో, ఇదేమో, ఇది కావచ్చేమో అని చెప్పి 15 రీజన్లు చెప్తారు, కానీ ఏదనేది నిర్ధారణ చేయలేరు. అదేవిధంగా ఈ సృష్టి గురించి, ఈ జీవరాశుల గురించి, దేవుడి గురించి ఎవ్వరూ సరిగా నిర్ధారణ చేయలేకపోతున్నారు. ఒకటి నిర్ధారణ చేశాడనుకోండి, ఇంకొక సిద్ధాంతం వాడొచ్చు నువ్వు చెప్పింది తప్పు అంటున్నాడు. చెప్పింది తప్పని ఈయన ఒకటి చెప్తాడు, ఈయన చెప్పింది తప్పు అని చెప్పి ఇంకొక సిద్ధాంతం వచ్చి చెప్తున్నది. అట్లా ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు నువ్వు చెప్పేది తప్పు, నేను చెప్పేది సత్యం, నువ్వు చెప్పేది తప్పు, నేను చెప్పేది సత్యం అంటున్నారు అనేక మంది. మరి ఎవరు సత్యం? ఇప్పుడు ఏం చేయాలి మనం? అందుకనే గౌడపాదాచార్యులు వారు ఏం చెప్పారు? అచింత్యం అన్నారు. నువ్వు చింతన చేసి ఈ ప్రపంచం ఇది దేవుడు నుంచి సృష్టి వచ్చింది అని నువ్వు నిర్ధారణ చేయగలవా? చేస్తే అందరు అడుగుతారు. ఈ డీకే వాళ్ళందరూ ఒకసారి మెరీనా బీచ్లో ఉపన్యాసం పెట్టుకున్నారు. పెద్ద ఉపన్యాసం, అందరూ 100 మంది వచ్చారు, 1000 మంది వస్తే ఉపన్యాసంలో ఏమిటి విషయం అంటే, వాళ్ళు దేవుడు లేడు లేడు అని చెప్పి ఉపన్యాసం చెప్తున్నారు. 3 నిమిషాలు టైం ఇస్తాం, దేవుడు ఉంటే 3 నిమిషాల్లో రావాలి, దేవుడు ఉంటే 3 నిమిషాల్లో ఇక్కడికి రావాలి అని చెప్పి అనుకున్నారు. వాళ్ళందరూ నిర్ణయం చేసుకున్నారు. ఉంటే ఆయన 3 నిమిషాల్లో ఇక్కడికి రావాలి, రాకపోతే దేవుడు లేనట్టే. అప్పుడు 1 నిమిషం ఉంటే 2 నిమిషాలకి ఇట్లా సెకండ్లు లెక్క పెడుతున్నారు. 1, 2, 3 అనే లోపల రావాలి. 3 నిమిషాలు కూడా ఇవ్వలే వాళ్ళు టైము. 1, 2 దేవుడు రాలే. 1 అన్నారు, దేవుడు రాలే. 2 దేవుడు రాలే. 3 రాలే. చూసారా? 1, 2, 3 అనే లోపల దేవుడు రాలేదు కదా, అందుకని దేవుడు లేడు. అదిట దేవుడు లేడని చెప్పడానికి లక్షణం. ఉంటే చూపించు అంటాడు. ఎక్కడున్నాడు? స్వర్గంలో ఉన్నాడంటావు. స్వర్గం ఎక్కడుంది అసలు? కైలాసం ఎక్కడుందయ్యా? వైకుంఠం, శ్రీ వైకుంఠం, అందులో అది ఎక్కడుందయ్యా? ఏమీ లేవు. ఇవన్నీ కల్పనలు, కథలు. పిట్ట కథలు చెప్పినట్టు చెప్తారేంటి మాకు అంటారు. అందుకని మన పిల్లలకు కూడా మనం చెప్పలేం. దేవుడు ఉన్నాడా అంటే ఎక్కడున్నాడని అడుగుతారు. ఉన్నాడంటాం టక్కున, ఎక్కడున్నాడని అడుగుతాడు. ఫలానా చోట ఉన్నాడు. అమ్మ నువ్వు చూసావా అంటాడు. మరి ఎందుకు ఉన్నాడని చెప్తావు, నీకు తెలియదు కదా అంటాడు. అందుకని ఏమీ తెలియని స్థితిలో ఉన్నాం మనం. గుళ్ళు మాత్రం పెరిగిపోతున్నాయి, గోపురాలు పెరిగిపోతున్నాయి. గోపురాలు పెరుగుతున్నాయి కానీ దేవుని గురించి తెలుసుకునేవాడు లేడు. వచ్చిన ప్రాబ్లం అది. గోపురాలు పెరిగిపోతున్నాయి, భక్తులు పెరిగిపోతున్నారు, కిటకిటకిటలాడిపోతున్నాయి ఎక్కడికి పోయినా. దేవుణ్ణి తెలుసుకునేడానికి ప్రయత్నం చేసేవాడు నాథుడే లేడు. దేవాలయాలు పెరగాలి, చక్కగా భక్తులకు రావాలి, భక్తులు కూడా ఎదుగుతూ భక్తిలో ఎదిగి తెలుసుకోవాలి దేవుణ్ణి గురించి. అచింత్యం అన్నారు. కనుక ఆ దేవుణ్ణి గురించి ఏం చెప్పింది శాస్త్రం అసలు? ఈయన ఆకారం కలిగిన వాడా, నిరాకారుడా? ఆకారం ఉంటే ఏ ఆకారం? ఇన్ని ఆకారాలు ఎందుకు వచ్చినాయి అసలు? తెలుసుకోవాలి కదా కొంచెం. మనం పూజించే దేవుడు అసలు ఈయనెవరు?
ఈయనెవరు అసలు అనే ప్రశ్న వేయాలా లేదా? అలా వేసేవాళ్ళే వివేకవంతులు, జిజ్ఞాసువులు. అలా వేసేవాళ్ళకే ఈ మాండూక్యోపనిషత్తు. మీరందరూ అట్లా వేస్తారని చెప్పి ఉద్దేశంతోనే చెప్తున్నా నేను ఇప్పుడు. అది అచింత్యాహ. ఇవన్నీ కూడా మనం ఇలా అని వర్ణన చేసి చెప్పలేము. మనుషులందరం పుట్టాం. ఎందుకు పుట్టాం? కొంతకాలం ఎందుకు ఉంటాం, మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతాం? అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టింది, అమ్మాయి తర్వాత మనవడు మనవరాలు పుట్టారు అందరూ. తాతలు ముత్తాతలు అందరూ పోయినారు. ఎందుకు పుట్టారు, ఎందుకు పోతున్నారు తెలుసుకోవలసిన విషయం. చాలా బాగుంటుంది తెలుసుకుంటే. తెలుసుకోకపోతే దుఃఖమే మిగులుతుంది. తెలుసుకోవాలంటే వినండి అంటున్నారు తర్వాత కారిక. కనుక ఇప్పుడు ఇంతవరకు చేసింది ఏమిటంటే నిర్ణయం, ఈ ప్రపంచం అనేది, ఈ జీవరాశులన్నీ నిజంగా లేవు, కనపడుతున్నాయే కానీ నిజంగా లేవు. మొదటి పాయింట్. ఎందుకు లేవు? అవి పుట్టలేదు కనుక. పుట్టాను కదండి, నాకు 50 ఏళ్ళు కదా, పుట్టాను కదా అన్నారు. ఈ ప్రకృతి అనేటటువంటి జడమైనటువంటి మాయ ప్రకృతి, దాని యొక్క వికారమే కానీ నిజంగా నువ్వు పుట్టలేదు. దాని యొక్క వికారం ఇది. నువ్వు పుట్టానని అనుకుంటున్నావు. ఆ నేను అనేది ఎవరో నీకు తెలియదు. ఇంకా ఆ నేను అనేవాడు ఎవరైనా ఉన్నాడో వాడికి నిజంగా పుట్టుక లేదు. ఈ శరీర వికారం ఇది ప్రకృతి మాయకు సంబంధించినదే కానీ నువ్వు పుట్టాను అంటున్నావే, నువ్వు శరీరము కాదు, మనస్సు కాదు, నువ్వు వేరు. ఆ నువ్వెవరైతే ఉన్నావో వాడికి పుట్టుక లేదు. నువ్వేం చేసావు? ఆ పుట్టుక లేని తురియ ఆత్మని, ఈ యొక్క వికారం ఉన్న శరీరాన్ని రెండు కలిపేసి, ఎంత బాగా కలిపామో చూడండి, అవియల్ మాదిరి కలిపి ఆ పుట్టుక లేని ఆత్మని, ఈ పుట్టుక అంటే దీని వికారం ఉన్నటువంటి ఈ శరీరాన్ని కలిపి నేను పుట్టానండి, చాక్లెట్ అండి అంటూ ఉంటాం. చాక్లెట్ ఇవ్వండి తింటాను, అది కాదు, వద్దని చెప్పలేదు. కానీ దీని యొక్క సత్యాన్ని తెలుసుకోవాలి మనం. కనుక నిజంగా ఏవి పుట్టలేదు. ముందు లేవు అని చెప్పాలి ముందు. తర్వాత అవి ఎందుకు లేవయ్యా అంటే అవి పుట్టలేదు కనుక అవి నిజంగా పుట్టలేదు. అయినా కంటికి కనపడతాయి. 4వ మెట్టు ఏమిటి? కంటికి కనపడతాయి, అనుభవానికి ఉన్నాయి కానీ నిజంగా లేవు అన్నారు. మరి ఈ అనుభవానికి ఎందుకండి కనపడుతున్నాయి అన్నాడు. నీ అజ్ఞానం వల్ల కనపడుతున్నాయి. నీకు భ్రాంతి ఉంది కనుక కనపడుతున్నాయి. నీకు అజ్ఞానం ఉన్నంతసేపు అవి నిజంగా ఉన్నట్లు కనపడతాయి. నీకు అవి నిజం అనుకుంటూ ఉంటావు నువ్వు. అది నిజం కాదు అని నువ్వు తెలుసుకోవాలి. కనుక ఉదాహరణకి అలాతానికి, నిర్గుణ ఆత్మకి, తురియ ఆత్మకి కొంచెం ఒక్క భేదం ఉంది, తెలుసుకోవాలి మనం. ఉదాహరణకి దార్ష్టాంతానికి భేదం ఏంటి? కాగడ తయారు చేస్తారు, దానికి బాగా గుడ్డ పేలికలు కట్టి దాన్ని ఆమదంలో ముంచి వెలిగిస్తారు, దాన్ని తయారు చేస్తారు. నిర్గుణ ఆత్మను ఎవరు తయారు చేస్తారు? ఎవరు తయారు చేయరు. కనుక దానికి దీనికి భేదం ఉందా లేదా? అలాతానికి నిర్గుణ ఆత్మకి భేదం ఉంది. దీన్ని ఎవరు సృష్టించలేదు. నిర్గుణ ఆత్మ ఎప్పుడూ ఉన్నది, అలాతం తయారు చేయబడింది. అర్థమైందా? అలాతమే బ్రహ్మం అని చెప్పి అనకూడదు మళ్ళీ. 53వ కారిక. ద్రవ్యం ద్రవ్యస్య హేతు స్యాత్ అన్యదన్యస్య చైవ హి ద్రవ్యత్వమన్యభావో వా ధర్మాణం నోపపద్యతే. ద్రవ్యం ద్రవ్యస్య హేతు. హేతు అంటే కారణం. ఒక ద్రవ్యం మరొక ద్రవ్యం రావడానికి కారణం. ద్రవ్యస్య ద్రవ్యం ద్రవ్యస్య హేతు భవతి. ఇప్పుడు కుండ అనేది ఉన్నది, దానికి ద్రవ్యం మట్టి. ఆ ద్రవ్యం ఇంకొక ద్రవ్యాన్ని నుంచి వస్తూ ఉంటుంది. ప్రతిదీ అంతే కదా. ఒక ద్రవ్యం మరొక ద్రవ్యానికి హేతు అంటే కారణం. ఒక పదార్థం మరొక పదార్థం రావడానికి కారణం అవుతుంది. మినప్పప్పు నీళ్ళలో నానబోసి బియ్యం కలిపి రుబ్బితే అదొక ద్రవ్యం. ఏమొస్తుంది అందులో నుంచి?
తర్వాత రేపు ఉదయం రుబ్బి పెట్టామనుకోండి పిండి, ఏమొస్తుంది రేపు ఉదయం? ఇడ్లీ వస్తుంది. అది చెప్తే మనకు బాగా అర్థమవుతుంది. ఒక ద్రవ్యం మినప్పప్పు రుబ్బి బాగా అందులో రవ్వ వేసి కలిపి పెడితే రేపు ఇంకొక ద్రవ్యం వస్తుంది. ఏమిటది? ఇడ్లీ. ద్రవ్యం ద్రవ్యస్య హేతు అన్నాడు. అన్యదన్యస్య చ ఏవహి. అదేవిధంగా ఇంకొక ద్రవ్యం ఇంకొక ద్రవ్యాన్ని నుంచి అట్లా అన్యదన్యస్య, ఒకరి నుంచి ఒకదానికి అంతేగా వస్తుంది. కానీ పాల నుంచి పెరుగు వస్తుంది, పెరుగు చిలికితే మజ్జిగ అవుతుంది, మజ్జిగలో వెన్న వస్తుంది. ఆ ఒక ద్రవ్యాన్ని నుంచి ఇంకొక ద్రవ్యం వస్తుంది, మరొక ద్రవ్యం నుంచి మరొకటి వస్తుంది. అట్లా. అంతేకాని ద్రవ్యం నుంచి ఒక ద్రవ్యాన్ని నుంచి మరొకటి రాదు కదా. పాలల్లో నుంచి ఐస్ క్రీమ్ వస్తుందా? వస్తుందండోయ్. పాలల్లో నుంచి ఐస్ క్రీమ్ వస్తుంది. పాలల్లో నుంచి మిరపకాయ రాదు కదా. ఒక ద్రవ్యంలో నుంచి మరొక ద్రవ్యం రాదు. అది చెప్తున్నారు క్రింద వాక్యంలో. ద్రవ్యత్వమన్య భావో వా. ద్రవ్యత్వం అంటే ఒక ద్రవ్యాన్ని నుంచి, అన్యభావ అంటే వేరే ఒక ద్రవ్యాన్ని నుంచి, ధర్మాణం న ఉపపద్యతే. ఒక ద్రవ్యాన్ని నుంచి మరొక ద్రవ్యం రావడం అంటూ ఉండదు. ఒక ద్రవ్యాన్ని నుంచి దానికి సంబంధించిన ద్రవ్యమే వస్తుంది, కానీ మరొకటి రాదు. కోతి నుంచి కోతి పిల్ల వస్తుంది, మనిషి నుంచి మనిషి వస్తాడు. కనుక అన్యత్ న ఉపపద్యతే. వేరొక ద్రవ్యం రాదు నాయన. ఒక ద్రవ్యాన్ని నుంచి దానికి సంబంధించిన ద్రవ్యమే వస్తుంది, కానీ కార్యరూపంలో వస్తే ఒక ద్రవ్యాన్ని నుంచి మరొకటి రాదు, మరొకటి నుంచి మరొకటి రాదు, దాని నుంచి దానికి సంబంధించిందే వస్తుంది అని అన్నాడు. అది ఇక్కడ చెప్పారన్నమాట. అంటే ఏంటి? ద్రవ్యం హేతు ద్రవ్యస్య. ఒక పదార్థము మరొక పదార్థం యొక్క కారణం. తల్లి తండ్రి, తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు పుట్టారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలు, పేరెంట్స్ అండ్ చైల్డ్ అన్నారు. ద్రవ్యం ద్రవ్యస్య. తర్వాత ఏవహి అన్యద అన్యస్య. ఒక కారణం నుంచి, ఒక పదార్థం నుంచి మరొక పదార్థము. మరొక పదార్థం వచ్చేది ఏమిటి? ఈ పదార్థం కంటే వేరైనది. ఒక పదార్థము ఉంటుంది, మళ్ళీ అదే వచ్చిందనుకోండి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మనలాగే ఉండరు కదా, కొంచెం తేడాగా ఉంటారు కదా, డిస్టింక్ట్ వేరేగా ఉంటారా లేదా? పొడుగు పొట్టి రంగు తేడా అన్నీ ఉన్నాయి కదా. కొంచెం విడిగా అన్యస్య అంటే విడిగా ఉంటారు. ద్రవ్యత్వం వా అన్యభావ అంటే కొంచెం విడిగా ఉండడం అనమాట. అంటే ధర్మానంటే జీవులు. ఇక్కడ విషయం ఏమిటంటే ఈ పదాలన్నీ కొంచెం కష్టంగా ఉంటాయి. ఈ ఒక ద్రవ్యాన్ని నుంచి మరొక ద్రవ్యం వచ్చింది. ఈ వచ్చిన ద్రవ్యం దీనికంటే వేరు కాదు. ఎందుకంటే అందులో నుంచి వచ్చినవే కాబట్టి ఇవి వేరు కాదు. ఇప్పుడు మట్టి నుంచి కొండ వేరా? మట్టి నుంచి కొండ వేరు కాదు. రెండు రకాల ద్రవ్యాలండి. తల్లిదండ్రుల నుంచి పిల్లలు వేరు. వాడు పోయిన వారం చెప్పానా, వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా ఆవిడ ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు నేను కొండ తీసుకెళ్తా, మీరు మట్టి తీసుకెళ్ళండి, తీసుకెళ్ళలేము. అందుకని ద్రవ్యం, రెండవ ద్రవ్యం అనేది విడిగా ఉండదు అన్నారు. డిస్టింక్ట్ అంటే ఏంటి? విడిగా ఉండలేదు. ఆ ద్రవ్యం కాకుండా ఇది విడిగా ఉండలేదు. మట్టి లేకుండా కుండ ఉండలేదు. అది చెప్పారు ఇక్కడ. ద్రవ్యత్వం వా అన్యభావ ధర్మాణం అంటే సబ్స్టాన్షియాలిటీ అంటారు. ద్రవ్యత్వం అంటే ఏమిటి? దాని యొక్క సొంత ఉనికి. ఉనికి అనేది ఇప్పుడు తల్లిదండ్రులు లేకుండా పిల్లలు ఉంటారా? పిల్లలు ఉన్నారు అంటే తల్లిదండ్రులు ఉంటేనే కదా పిల్లలు వచ్చారు. మట్టి ఉంటే కదా కొండ వస్తుంది, బంగారం ఉంటే కదా అది వస్తుంది. కనుక ఆ వచ్చినటువంటిది ఇది లేకుండా అది లేదు కదా. ఇది ఉంటేనే కదా అది వచ్చింది. అది వచ్చింది అంటే ఇది ఉండి ఉండాలి ఈ ద్రవ్యం.
ఈ ద్రవ్యం ఉంటేనే వచ్చినాయి కాబట్టి ఇది లేకుండా అవి స్వతహాగా పుడతాయా, పుట్టినయ్యా? లేదు కదా. తల్లిదండ్రుల వల్లనే పిల్లలు వచ్చారు, కానీ పిల్లలు ఎట్లా వస్తారు లేకుండా? లేదండి. ఒక ఆయన వచ్చాడు, ఎవరు ఆయనకి నాన్న లేడు, వచ్చాట. అట్లా వస్తారు. అందుకని మన ఫిలాసఫీలు అట్లా ఒప్పుకోము మనం. అట్లా ద్రవ్యం ఉంటేనే కదా వాటి నుంచి ద్రవ్యాలు వస్తాయి. కనుక ఒక పదార్థం నుంచి ఇంకో పదార్థం వస్తుంది. ఏమండి కొండ వచ్చిందండి మట్టి లేకుండా అని అంటారా? ఈ కుండ అనేది మట్టి కంటే వేరుగా ఉంటుందా? లేదండి, మట్టి లేదండి, కొండే ఉన్నదండి. డిస్టింక్ట్ అంటే సపరేట్గా, విడిగా. అదే అన్నారు ఇక్కడ చూడండి. అన్యభావ అంటే ఆ ద్రవ్యం కంటే వేరుగా ఇది ఉండగలదా? ఏదైతే ద్రవ్యాన్ని నుంచి మరొక ద్రవ్యం వచ్చిందో ఇది అది లేకుండా ఇది ఉంటుందా అసలు? దీని ఉనికికి కారణమే అది. ఇది వచ్చింది అంటే అది ఉంటేనే ఇది వస్తుంది, లేకపోతే ఇది రాదు. అదేవిధంగా ఇక్కడ ధర్మాణం అంటే జీవులు అని అర్థం. ఈ జీవులందరూ కూడా మనకు ఒకటి రెండు రకాలు. మన ముత్తాత తాత, అమ్మ కొడుకు, తండ్రి కొడుకు ఉన్నారనుకోండి. ఈ కొడుకుకి 90 ఏళ్ళు వచ్చినాయి. పేపర్లో చదివారా? కొడుకుకే 90 ఏళ్ళుట. అమ్మకి ఆవిడ ఉన్నది ముసలావిడ. ఒకవేళ ఆమె పోయిన తర్వాత కూడా కొడుకు ఉంటాడా ఉండడా? ఉంటాడు, విడిగా ఉంటాడు. ఈ జీవులందరూ కూడా ఇలా ఉన్నారు అని అంటావా? న ఉపపద్యతే. ఇక్కడ ఉపపద్యతే అంటే దీన్ని మనం నిర్ధారించలేము. న ఉపపద్యతే, దీన్ని నిర్ధారించలేము అంటున్నారు. ఏమిటి నిర్ధారించలేము? మట్టి కుండ, తల్లి. రెండు ఉదాహరణలు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, కొంచెం కష్టంగా ఉంది కారిక. తల్లి బిడ్డ, తల్లి పోయినా కూడా పిల్లవాడు ఉంటాడు. తల్లి ముసలివాళ్ళు అయిపోయి పోయిన తర్వాత పిల్లలు ఉంటున్నారా లేదా? ఉన్నారు. మట్టి పోయిన తర్వాత కుండ ఉంటుందా? మట్టి పోయిన తర్వాత కుండ ఉంటుందా? రెండు ఉదాహరణలు విడివిడిగా చెప్తున్నాను, కొంచెం అర్థం చేసుకోవాలి ఇక్కడ విషయం. ద్రవ్యం హేతు స్యాత్ ద్రవ్యస్య ఏవహి అన్యద్ అన్యస్య ద్రవ్యత్వం. ఎందుకంటే అచింత్యం అని చెప్పింది ఇదే, కార్యకారణం కాదని చెప్పడానికి ఇదే. కార్యకారణం, ఒక కారణం వెళ్ళిపోయినా కూడా కార్యం ఉంటున్నది, ఒక కారణం ఏం వెళ్ళిపోతే కార్యం ఉండడల్లా. మట్టి పోతే కుండ లేదు, మట్టి పోయింది, ఒక కారణం పోయింది, కుండ అనే పదార్థం లేదు. కానీ తండ్రి పోయినా కూడా, తల్లి తండ్రి పోయినా పిల్లలు ఉన్నారు. ఆ కార్యకారణంలో ఒక కారణం పోయినా కార్యం ఉన్నది, ఇక్కడ కారణం పోతే కార్యం ఉండదు. అచింత్యాహ అన్నారు. అందుకని కార్యకారణ సంబంధం చెప్పగలవా ఇప్పుడు? సరిగా వర్ణించి చెప్పగల. అచింత్యాహ అనే దానికి వివరణ చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనం వివరించి చెప్పలేము అన్నారు. చెట్టు ముందా విత్తనం ముందా? ఏమండి, చెట్టు కార్యం, విత్తనం కారణం. చెట్టు ముందా విత్తనం ముందా అంటే ఏది చెప్తారు? విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు నుంచి వచ్చింది. అప్పుడు విత్తనం నుంచి, చెట్టు నుంచి విత్తనం వచ్చింది కాబట్టి విత్తనం కార్యం, చెట్టు కారణం. అప్పుడు ఈ విత్తనం తర్వాత వచ్చిన చెట్టుకి కారణమా కార్యమా? ఇది కార్యము కారణము కూడా. చూసారా? కార్యకారణం ఏది ముందు వచ్చిందండి చెప్పండి అన్నారు. ఫస్ట్ ఇదే, ఇట్లాగే అడుగుతారు. ఫస్ట్ ఎట్లా వచ్చిందండి అన్నారు. ఫస్ట్ అడగొద్దు అన్నాం. ఎందుకంటే అచింత్యాహ, దీన్ని వర్ణించి చెప్పలేము. ఏవం న చిత్తజా ధర్మాః చిత్తం వాపి న ధర్మజం ఏవం హేతుఫలా జాతిం ప్రవిశంతి మనీషిణః. ప్రవిశంతి
మనీషిణ 54 ప్రతిశంతి కాదు ప్రవిశంతి, నేను ఇది చూడలే. ప్రవిశంతి. ఈ కుండ చూసేటప్పుడు ఏం చూస్తున్నారు ఇప్పుడు మీరు? మట్టి చూస్తున్నాం. అదేవిధంగా ఈ జగత్తు మొత్తం కూడా ఆ తురీయ ఆత్మ ప్రపంచ రూపంలో కనపడుతున్నది. మట్టి కుండ రూపంలో కనపడుతున్నది. కుండ లేదు, మట్టి కుండ రూపంలో కనపడుతున్నది. మనం కుండ చూసేటప్పుడు ఏం చూస్తున్నాం? మట్టి చూస్తున్నాం, మట్టే చూస్తున్నాం. అదేవిధంగా శాస్త్రం చెప్తున్నది, ఈ ప్రపంచం వేరు ఆ పరమాత్మ వేరు అని అనవాకు. పరమాత్మే ఈ ప్రపంచ రూపంలో కనపడుతున్నాడు కనుక దేవుణ్ణి చూడాలంటే ఏం చూడాలి మనం? నేను కుండను చూడనండి, మట్టే చూస్తానంటాడు. కుండను చూడకుండా మట్టే చూడాలండి అన్నాడు. కుండను చూసేటప్పుడు నువ్వేం చూస్తున్నావు? మట్టినే చూస్తున్నావు. కనుక మట్టిని చూసేటప్పుడు నువ్వు ఇక్కడ కుండను చూసేటప్పుడు మట్టిని చూస్తున్నాననే తెలుసుకో. కనుక దేవుణ్ణి చూడాలి అంటే ప్రపంచాన్ని చూడడం నేర్చుకో. ఫస్ట్ ప్రపంచాన్నే దేవుడిగా చూడు, ప్రపంచాన్నే దేవుడిగా చూడు అంటున్నాడు. అది ఇక్కడ ప్రపంచం పక్కన పెట్టేసి ఈ ప్రపంచం అంతా మురికండి, అంతా అక్రమం, అన్నీ అన్యాయాలు, దేవుడు మాత్రం ఎట్లా ఉంది? దేవుడు మాత్రం ప్రపంచం అంతా దేవస్వరూపమే, దేవుణ్ణే చూడాలి. ప్రపంచంలో దేవుణ్ణి చూడు. ప్రపంచాన్ని పక్కన పెట్టి ఈ మనుషులందరూ మన ఇంట్లో వాళ్ళు అసలు పనికిరారు. కొంతమందికి ఏమో ఒకళ్ళ నుంచి తప్పించుకోవాలని, కొంతమంది వస్తే బాగుండంటాం, కొంతమంది పోతే బాగుండంటాం. ప్రపంచాన్ని పక్కన పెట్టి దేవుణ్ణి తెలుసుకోవడం అనే ప్రశ్న లేదు. కుండను పక్కన పెట్టి మట్టిని తెలుసుకోవాలండి, నేను మట్టిని చూడాలన్నాడు. కుండను పక్కన పెట్టి మట్టిని మాత్రమే చూడాలంటే బుద్ధిమంతులు ఏం చేస్తారంటే పక్కన పెట్టద్దు, దాన్ని ముందు పెట్టుకొని మట్టిని చూడు అన్నాడు. ఈ ప్రపంచాన్ని చూస్తూనే భగవద్ దర్శనం చెయ్యాలి. తురీయ ఆత్మదర్శనం. ఆత్మదర్శనమే ప్రపంచ దర్శనం, ఆత్మదర్శనం. ఆత్మదర్శనమే ప్రపంచ దర్శనం. ఆత్మ వేరు, ప్రపంచం వేరు కాదు. అజ్ఞానులకు వేరువేరుగా కనపడుతుంది, జ్ఞానికి ప్రపంచమే ఆత్మ, ఆత్మయే ప్రపంచం. అజ్ఞానికి మట్టి వేరుగా ఉంటుంది, కుండ వేరుగా ఉంటుంది. అజ్ఞానికి అంటే ఈ విషయం తెలియని వాడికి. మీకైతే కుండ వేరుగా లేదు మట్టి కంటే అని తెలుస్తుంది మీకు. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. చిత్తజా ధర్మాః. చిత్తజ అంటే ఆత్మ చైతన్యము నుండి, ధర్మాః ఈ జీవరాశులన్నీ, బయట పదార్థములు జీవరాశులు, ధర్మాః ఏవం ధర్మాః న చిత్తజాః. జాహ అంటే పుట్టడం. ఆత్మ చైతన్యాన్ని నుంచి ఇవన్నీ నిజంగా పుట్టలేదు, నిజంగా పుట్టలేదు. ఏవం అంటే ఇందాక చెప్పిన శ్లోకంలో లాగా నిజంగా పుట్టలేదు. ఒక ద్రవ్యం నుంచి మరొక ద్రవ్యం పుట్టినట్లుగా ఇవన్నీ కూడా ఆత్మ చైతన్యాన్ని నుంచి పుట్టలేదు. ఎందుకన్నా ఆత్మ ద్రవ్యం కాదు కనుక. ఒక ద్రవ్యాన్ని నుంచి మరొక ద్రవ్యం పుట్టినట్టు ఇంకొక ద్రవ్యాన్ని నుంచి వేరొక ద్రవ్యం అంటే వేరే వేరే ద్రవ్యాల నుంచి అవి పుట్టినట్లుగా ఆత్మ ద్రవ్యం కాదు, ఆత్మ నుంచి ఏవి జీవులు పుట్టలేదు అన్నారు. నా చిత్తజాహ. అదేవిధంగా చిత్తం న ధర్మజం. ఈ చైతన్యం కూడా కొంతమంది సైంటిస్టులు ఏం చెప్తారంటే చైతన్యం పుడుతుందంటారు. బ్రెయిన్లో పుడుతుందట కాన్షియస్నెస్. ముందు బ్రెయిన్ పుడుతుందట మ్యాటర్, అందులో తర్వాత కాన్షియస్నెస్ వస్తుందట. వాళ్ళు చెప్పేది కాన్షియస్నెస్ పుడుతుందట. అందుకని మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, జీవుల నుంచి చైతన్యం పుట్టడం అనేది కూడా లేదు, చైతన్యం నుంచి జీవులు పుట్టడము లేదు. మరి ఏమిటండి పుట్టిందన్నారు? ఏమీ పుట్టలేదు అన్నాడు. కుండ పుట్టిందా? కుండ డేట్ ఆఫ్ బర్త్ ఎంత నిజంగా? కనుక పుట్టినట్లుగా అన్నారు.
చిత్తం అంటే మనస్సు కాదు ఇక్కడ. చిత్తం అంటే ఆత్మ చైతన్యం నుండి ధర్మజాహ అంటే ధర్మం అంటే జీవరాశులు పుట్టలేదు. జీవరాశుల నుంచి కూడా చైతన్యం పుట్టలేదు. చైతన్యం ఎప్పుడో బ్రెయిన్లో పుడుతుందిట. సైంటిస్టులు చెప్పడం ప్రకారం బ్రెయిన్లో ఉంటుందిట చైతన్యం. చైతన్యం ప్రకృతి బ్రెయిన్ రాకముందే చైతన్యం ఉన్నది. బ్రెయిన్ రాగానే చైతన్యం వ్యక్తం అవుతున్నది, అంతేకాని చైతన్యం పుట్టలేదు. నా చిత్తం ధర్మజం. ధర్మజం అంటే జీవుల నుంచి, జీవరాశుల్లో చైతన్యం పుట్టలేదు. ఏవం మనీషిణ ప్రవిశంతి. ఈ విధంగా జ్ఞానులు ఈ నిర్ణయానికి వస్తారు. ప్రవిశంతి హేతుఫల అజాతిం. హేతు ఫలం ఇవి నిజంగా లేవు, అజాతి అంటే వీటికి పుట్టుక లేదు అని వాళ్ళు నిర్ణయానికి వస్తారు. విజ్ఞానులు, జ్ఞానం పొందిన వాళ్ళు. మనీషిణ అంటే మనీష అంటే జ్ఞానం. మనీషా అస్య అస్తి ఇది మనీషి. మనీషిణ అంటే ఆ జ్ఞానుల యొక్క నిర్ణయం ఇది. ప్రవిశంతి అంటే వాళ్ళు ఈ నిర్ణయానికి వచ్చేశారు, ఇందులో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు అని. జ్ఞానం ఏమిటది? హేతుఫల అజాతిం. ఇది దీనికి కారణం, దీనికి అది కారణం అనేది ప్రశ్న లేదు. ఈ హేతువు లేదు, కారణము లేదు, ఫలం అంటే కార్యము లేదు. కారణ కార్యాలు నిజంగా లేవు. అజాతిం అంటే వాటికి పుట్టుకే లేదు. కారణము పుట్టలేదు, కార్యము పుట్టలేదు, కార్యం నుంచి కారణం లేదు, కారణం నుంచి కార్యము లేదు, ఏమీ పుట్టలేదు. అసలు హేతు అంటే ఏమిటి, ఫలం అంటే ఏమిటండి అన్నాడు గౌడపాదాచార్య. లాంగ్వేజ్ అది మనకు అర్థం కావాలంటే హేతు ఫలం అంటే, హేతు అంటే కర్మ, ఫలం అంటే పుణ్యపాపాలు. ఇప్పుడు మనందరం మనకు తెలిసింది ఏంటి? నువ్వు ఎందుకు పుట్టావరంటే తలరాతండి, పుణ్యపాప కర్మలు చేశాం కదా పుట్టాం అంటాం. అందరూ అదే కదా అనుకుంటున్నారు జనం. ఇప్పుడు కర్మలు చేశాము, పుట్టాం, ఆ కర్మని అనుభవిస్తున్నాం. భోక్త. చేసిన కర్మలేమో అవి హేతువులు, కారణం. కర్మే సుఖదుఖానికి కారణం, ఫలం. హేతు ఫల. ఈ హేతు ఫల నిజంగా ఇవి లేవు, అజాతి అంటే పుట్టలేదు. కర్మ లేదు, కర్మ ఫలము లేదు, నిజంగా లేవు. ఉన్నాయి అనుకుంటున్నావు. ఎందుకు అనుకుంటున్నావు తెలుసా? చెప్తున్నారు. అది ఎందుకు అనిపిస్తున్నది నీకు ఉన్నదని. యావద్ధేతు ఫలావేశః తావద్ధేతు ఫలోద్భవః క్షీణే హేతు ఫలావేశే నాస్తి హేతు ఫలోద్భవః. కర్మలు ఎప్పుడు చేశావురా? పూర్వకాలంలో చేశానండి, పూర్వజన్మలో చేశాను కనుక ఇప్పుడేం చేస్తున్నావు? అనుభవిస్తున్నానండి, ఇంకా అనుభవించబోతున్నానండి. అంటే మనం ఇప్పుడు వర్తమాన కాలంలో ఎప్పుడు ఏం చేస్తుంటామో తెలుసా? రెండు చేస్తుంటాం. ఏమిటంటారో తెలుసా? జరిగిపోయిన దాని గురించి దిగులు, బాధ. రెండు పదాలు చెప్పాలి ఇప్పుడు. జరిగిపోయిన దాని గురించి బాధ. ఏం కర్మ చేశానో అని అనుకుంటుంటారు చూసారా? ఏదైనా కష్టం వస్తే, వ్యాధి వస్తే ఏమంటాడు? ఏ కర్మ చేశానో అంటే దిగులు పడుతూ ఉంటాడు. ఎట్లా జరగబోతున్నదో ఇంకా ముందు, ఫ్యూచర్, ముందు ముందు ఎట్లా ఉంటాయో రోజులు, ముందు ముందు ఎవరు చూస్తారో నన్ను, ఎలా ఉంటుందో ఏమో అనేటువంటిది దిగులు. దీన్ని ఇంగ్లీష్లో గిల్ట్ అండ్ వర్రీ అంటాం. గిల్ట్ అంటే జరిగిపోయిన దాని గురించి, కిమహగం సాధునా కరవం కిమహగం పాపమకరవమితి. జరిగిపోయిన దాన్ని గురించి, ఎప్పుడో 30 ఏళ్ల కిందట, 40 ఏళ్ల క్రిందట జరిగిన దాని గురించి, 40 ఏళ్ల క్రిందట ఇవన్నీ జరిగిన వాటి గురించి బాధపడుతూ ఉంటాడు. దీన్నే గిల్ట్ అంటారు. అయ్యో అలా చేశానే, అలా చేయకుండా ఉండి ఇలా చేస్తే బాగుండేదేమో. తర్వాత ఏంటి? ఇంకా బాధ, రాబోయేది ఎట్లా ఉంటుందో అనేటువంటి బాధ. వర్రీ, దిగులు. దాన్ని దిగులు అంటాం. వర్రీని ఏమంటాం? దిగులు. ఎందుకురా వర్రీ అవుతున్నావు అంటే, జనానాం వర్రీ జనవరి.
ఆ, దిగులు పడుతూ ఉంటాడు మనిషి. ఆ దిగులు పడుతున్నావు ఎందుకురా అంటే, ఏమోనండి పిల్లలు చూస్తారో లేదో, రేపు నాకు ఈ శ్రార్థం పెడతాడో లేదో, తర్పణం విడుస్తాడో విడవడో, అందుకని నేనే గయ వెళ్ళి చేసుకొచ్చుకున్నాను, అన్నీ చేసుకొచ్చుకున్నాను అంటాడు. ఎవరు చేస్తారో ఏమో, చూస్తారో లేదో, పెడతారో లేదో, తిండి ఒక పూటన్నా పెడతాడో లేదో దిగులు. చేసిన పనులకేమో బాధ, ఏమని సరిగ్గా పెంచలేదేమో పిల్లల్ని, వీడిని సరిగ్గా పెంచలేదు, వాడిని సరిగ్గా పెంచలేదు, మంచి జాతకం చూసి బాగా పెళ్లి చేసి ఉండాల్సింది, ఆ దోషం ఉంది ఈ దోషం ఉంది, ఇదే దిగులు. ఎలా జరుగుతుందో అని దిగులు, జరిగిపోయిన వాటి గురించి అయ్యో ఇట్లా జరిగింది, ఇలా జరగకూడదు మళ్ళీ అని అది బాధ, ఇది దిగులు. దీన్ని ఏమంటారు తెలుసా? చేసిన పనులకేమో అంతలా చేశాను ఇలా చేశానేవాడు కర్త, ఇలా నేను అనుభవిస్తున్నాను అనుభవిస్తాను ఇంకా ముందు ముందు బాధపడతానేమో అని భయంతో ఉంటాడు మనిషి భోక్త. అంటే అంటే ముందు చేసిన పనులేమోకేమో కర్త, అప్పుడు చేసిన పనులకి ఇప్పుడు భోక్త, ఇప్పుడు కర్త, రేపటి భోక్త. మునుపటి కర్త ఈరోజు భోక్త, ఈరోజు కర్త రేపు భోక్త. ఈరోజు ఇడ్లీ పిండి రుబ్బి పెడితే రేపు తింటాం. అట్లాగే ఎప్పుడూ చేసిన కర్మలకి ఈరోజు నేను అనుభవిస్తున్నాను కాబట్టి ఈరోజు నేను పాస్ట్ యాక్షన్స్ ప్రజెంట్ ఎక్స్పీరియన్సర్. ప్రజెంట్ డూవర్ ఈజ్ ద ఫ్యూచర్ ఎక్స్పీరియన్సర్. ఇంగ్లీష్లో చెప్పాలంటే పాస్ట్ డూవర్ ఈజ్ ప్రజెంట్ ఎక్స్పీరియన్సర్, ప్రజెంట్ డూవర్ ఈజ్ ఫ్యూచర్ ఎక్స్పీరియన్సర్. అంటే భూతకాలంలో చేసినటువంటి కర్త ఎవరైతే ఉన్నాడో వర్తమాన కాలంలో అనుభవిస్తున్నాడు, వర్తమాన కాలంలో ఎవడైతే ఏం చేస్తున్నాడో భూతకాలంలో అనుభవిస్తాడు. కర్త భోక్త, కర్త భోక్త. అందుకని ఏమండి ఏలినాటి శనిట, అందుకని గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేయమన్నారు. ఆయనకు నూనె పోసి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేయమన్నారు. ఏమిటి దీన్ని అంటారు తెలుసా? హేతు ఫల ఆవేశ. ఆవేశం అంటే ఏందో తెలుసా? శంకరాచార్యులు వారు రాస్తారు భాష్యంలో, వాడిని ఆవేశించిందండి ఎవరు? పిశాచం. పిశాచి ఆవేశించిందంటే ఏమిటి? పట్టుకుంది అని అర్థం. ఆవహించింది, పట్టుకుంది, ఆవేశించింది. ఆయన ఏం రాస్తారంటే వాడికి ఆవహించినటువంటి భూత పిశాచం ఉంది చూసారు, అది పోవాలంటే ఏం చేస్తారు వాళ్ళు తెలుసా? వేపం తీసుకొచ్చి మంత్రాలతో ఆయన మంత్ర జలం చల్లి వాటి మీద వాడిని, అది పిశాచి పోయే వరకు వాడిని దులుపుతారు, అప్పుడు అది పోతుంది. ఆయన ఏమంటున్నారంటే ఈ జనానికి కూడా భూత పిశాచాలాగా ఈ కర్మ ఫల పుణ్య పాప ఆవహించినాయి. పట్టుదల అన్నమాట. ఆవహించడం అంటే, ఆవేశం అంటే ఏమిటో తెలుసా? అబ్సెషన్, పట్టు. అదే నేనేం పుణ్యం చేశాను, ఆహా ఎంత పుణ్యం చేశానో, మళ్ళీ కాస్త కాలికి దెబ్బ తగలంగానే ఏం పాపం చేశాను. ఇదే పని మనకు పొద్దున్నేస్తే రాత్రి దాకా ఏముంది. ఇంకా మన అబ్బాయిలకు కూడా జాతకం చూపించి హారోస్కోప్, ఒకళ్ళు కాదు కదా, ఇద్దరి దగ్గరికి వెళ్ళి ముగ్గురు దగ్గరికి వెళ్ళి జాతకం చూస్తుంటే బాగుందమ్మా, ఫస్ట్ క్లాస్గా ఉందన్నాడు. అయినా ఈయనకి బాగా తెలుసో తెలియదో, ఎందుకైనా మంచిది అని చెప్పి రెండో ఆయన దగ్గరికి పోయినాం. ఆయన దగ్గరికి పోతే ఎవరమ్మా చెప్పింది? దోషం ఉంది, ప్రాయశ్చిత్తం చేయాలి, అబ్బాయికి 10,000, అమ్మాయికి 10,000 ఇస్తే నేను ప్రాయశ్చిత్తం చేస్తానన్నాడు. అనగానే అట్లాగా ఇంకంతే భయం పట్టుకుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఈ దోషం ఉందన్నాడు, ఆ దోషం ఉందంటాడు, ఒక ఆయనేమో దోషం లేదన్నాడు, ఈయనేమో దోషం ఉందంటాడు. హారోస్కోప్ కాస్త హర్రర్ అయిపోయింది ఇప్పుడు. భయం కలిగిస్తున్నది హారోస్కోపు, హర్రర్ స్కోప్ అయింది ఇప్పుడు. ఏం చేయాలన్నాడు. ఎందుకైనా మంచిది 3 ఆయన దగ్గరికి వెళ్దాం అన్నాడు. వెడితే ఆయన ఇంకోటి చెప్పాడు, అసలు దీనికి రెండింటికి సంబంధం లేని జాతకం. ఎందుకురా పరిగెడుతున్నావంటే ఇదండి ఆవేశం అంటే. మనుషులకి ఎంత నమ్మకం అంటే, ఏ కర్మలు వచ్చి మనల్ని ఎట్లా అంటుతాయో, ఏ పుణ్యపాపాలు వచ్చి ఎట్లా బాధ పెడతాయో అనేటువంటిది ఆవేశం. ఇది ఉన్నంత వరకు వాడికి ఆవేశం ఉన్నట్టుగానే, ఆవహించినట్టుగానే భూత పిశాచాలు.
వాడికి మంత్ర ఔషధం ద్వారా పోతాయి కదా, వీడికి కూడా జ్ఞానం అనే మంత్ర ఔషధాన్ని ఇచ్చినప్పుడే వీడికి కర్మ పుణ్య పాప ఫలాలు ఆవహిస్తున్నాయి, నన్ను నా వెంటబడుతున్నాయి అని చెప్పి ఆ గుడికి ఈ గుడికి ఆ నదిలో మునిగి ఈ నదిలో మునిగి చేసిన వాడు చేసినట్లు స్నానం వెళ్ళి వీళ్ళ నదినంతా కలుషితం చేస్తున్నారు. చివరికి గంగలో మునిగి 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 గంగను కలుషితం చేస్తున్నారు. మన పాపాలన్నీ కడిగించుకోవాలట అక్కడికి పోయి. చూడండి, పాపాలన్నీ కడగాలిట, పాపాలన్నీ పోవాలట. అసలు పాపం ఎవరికి రా ఉన్నది, పాపం లేదు, మీకు తెలియదులేండి స్వామిని నాకు అని చెప్పాడు. జ్యోతిష్కుడు చెప్పాడు, నేనకేదో పాపం ఉందని చెప్పాడు ఆయన. అది ఇప్పుడు కాదుట, ఎప్పటి నుంచో ఏజో జన్మల నుంచి ఉన్నదట. మా వాళ్ళు ఎవరో శ్రాద్ధ కర్మలు పెట్టలేదుట, అవన్నీ నాకు వచ్చి పడినాయి. వీళ్ళందరూ ఎవర్రా అంటే చూడండి ఇక్కడ, యావత్ ఎంతకాలం వరకు హేతుఫల ఆవేశ, ఈ పుణ్యపాప నన్ను వెంటాడుతున్నాయి అన్నారు. పుణ్యం వెంటాడితే పర్వాలేదు, పాపం వెంటాడుతోంది అన్నాడు. పాపం ఎందుకు వెంటాడుతోందో ఏమి లేదండి, కొంచెం ఇక్కడ రోజు కొంచెం ఇక్కడ దురద ఎక్కువైంది రోజు అన్నాడు. ఏమిట్రా అంటే, అప్పుడు గుడికి వెళ్ళాడు. ఏమిటయ్యా అంటే, నువ్వు ఫలానా రోజు అక్కడ పావును దొక్కావు, అందుకని ఈ దోషం నీకు అన్నాడు. అక్కడ పావును దొక్కడం ఏమిటి, ఇక్కడ దురద పుట్టడం ఏమిటి అన్నాడు. అదిదా కనెక్షన్. ఏమిట్రా అంటే, అజీర్ణం ఉందిట లోపల. అజీర్ణం ఎందుకు వచ్చిందిరా అంటే, ఏదో గ్రహాలు సరిగ్గా లేవండి, తినకూడనివన్నీ తిని అజీర్ణం వస్తే గ్రహాలు సరిగ్గా లేవుట. ఆ గ్రహాలు సరిగ్గా ఉండడం కోసం ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. ఏమన్నా కనెక్షన్ ఉందా? ప్రతిదానికి అంతే. ఇంకేమిటంటే వాస్తు బాగలేదని అంటాడు. ఒక అబ్బాయి ఇవాడు వచ్చాడు, కరెక్ట్ కేసు అదే చెప్తున్నా, అన్నీ నేను విన్నవే చెప్తాను, అన్ని కథలు కాదండి. ఏమండి, ఇల్లు కట్టిన తర్వాత మా ఇంట్లో పిల్లలకి, చిన్నవాడికి అమ్మాయికి, అబ్బాయికి అమ్మాయికి, వీడికి విడిచిపెట్టిన తర్వాత వాడికి తర్వాత వీడి అమ్మాయికి ఏదో వస్తూనే ఉన్నదండి. ఎందుకు రా వస్తున్నదంటే, ఆ ఇల్లు వాస్తు బాగలేదన్నారని చెప్పి ఖాళీ చేశాడు. ఏది, లక్షల అప్పు తీసుకొని బ్యాంకులో కట్టాడు, ఖాళీ చేసి ఆవిడ వెళ్ళిపోయినాడు. అక్కడికి వెళ్ళి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఎందుకంటే ఈ ఇల్లు వాస్తు బాగలేదుట, పిల్లలకి ఆరోగ్యం బాగలేదుట, జ్వరం వస్తున్నదిట. అందుకని ఆవేశం అంటే ఏం కావాలి, ఇదిగంటే ఇదిదా ఆవేశం. ఎన్నన్నా చెప్పండి, ఈ ఆవేశం వదిలిపెట్టదు కదా. తావత్ హేతు ఫల ఉద్భవ, అలా నీకు అవి పట్టుకున్నంత వరకు నిన్ను పీడిస్తూనే ఉంటాయి. ఆ పుష్కరంలో మునుగు, ఈ పుష్కరంలో మునుగు, ఇక్కడ మునిగితే లాభం లేదు, నాసిక్ వెళ్ళి మునగాలి, నాసిక్ వెళ్ళి మునగాలి అన్నాడు. మునిగిన తర్వాత ఏమిటంటే లేనిపోనివన్నీ వచ్చినాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోనివంటి కష్టాలు. ఇదేమిటండి, గోదావరిలో మునిగితే పుణ్యం రావాల్సింది పోయి అనవసరమైనవన్నీ వచ్చినాయంటే, అంటే పాపం కొంచెం ఎక్కువగా ఉన్నది, ఇంకా 2 మునుగులు వెయ్యి అన్నాడు. తావత్ హేతు ఫల ఉద్భవ, అలా ఉన్నంతకాలం నీకు ఇంకా వాటిని వెంట పడుతూనే ఉంటాయి అవి. క్షీణే హేతు ఫల ఆవేశే, ఎప్పుడైతే ఈ పుణ్య పాపాలు కర్మ ఫలాన్ని నేను అనుభవిస్తున్నాను, ఈ కర్మలకి నేను భోక్తని, హేతు ఫల ఈ ఆవేశం ఎప్పుడైతే క్షీణిస్తుందో, నాస్తి ఫల హేతు ఉద్భవ, ఆ క్షణంతో నీకు ఈ పుణ్యపాపాల వల్ల వచ్చేటటువంటి సుఖ దుఃఖాలు, ఈ తాకిడి, ఈ బాధ ఇవన్నీ ఉండవు నీకు అంటున్నారు. కనుక నీకు నువ్వే, నీ దుఃఖానికి నువ్వే కారణం. కానీ కర్మలు, పుణ్యాలు, పాపాలు ఇవన్నీ పీడిస్తున్నాయి అని అనుకుంటున్నావు అజ్ఞానం వల్ల. మూఢనమ్మకాలు పెంచుకుంటున్నావు. దేవుణ్ణి పూజించరా అంటే నవగ్రహాల చుట్టూ తిరుగుతావేమిటి? గర్భగృహంలో దేవుడు ఉంటే దేవుణ్ణి పూజించకుండా నవగ్రహాల చుట్టూ తిరుగుతావేంటి? ఆ వాళ్ళకి ప్రయారిటీ అయిపోయింది ఇప్పుడు. కారణం ఏమిటో తెలుసా? హేతు ఫల ఆవేశ. దేవుణ్ణి పూజించడానికి మనకు పెట్టారు, మన రాశి సరిగ్గా లేకపోతే ఇందులో ఇది ఉంటే వాళ్ళకి శాంతి కోసం చెయ్యరా అంటే భయంతో గిడగిడగిడగిడ తిరుగుతున్నాడు. అసలు దేవుణ్ణి మర్చిపోయినాడు. హేతు ఫల ఆవేశ. సరే, తర్వాత చదువుతాం, సమయం అయింది.
కనుక ఈ సంసారం కూడా ఎంతకాలం ఉంటుంది వీడికి దుఃఖం సంసారం అనేటువంటిది జనన మరణానంటే హేతుఫల ఆవేశం, మనస్సులో పట్టుదల. నా పుణ్యం నా కర్మలే నా దుఃఖానికి కారణం, నా పాపకర్మలు అనుకున్నంతసేపు వాడికి సంసారం వదిలిపెట్టదు, వాడిని ఉంటూనే ఉంటుందన్నమాట. ఆ కథ ఒక్కటి చెప్పాను కదా, నీటిలో అది రగ్గు పోతున్నది. రగ్గు అంటే కంబళి కదా అని చెప్పి పట్టుకున్నట్ట. కంబళి పట్టుకుంటే హాయిగా చల్లగా ఉన్నప్పుడు కప్పుకోవచ్చు చెప్పి కంబళి కోసం పోతున్నాడు నీటిలో దాన్ని పట్టుకోవడానికి. వెళితే అదేమిటి, ఎలుగుబంటు. ఎలుగుబంటు కూడా కంబడిలాగే ఉంటుంది కదా, ఎలుగుబంటును పట్టుకున్నాడు. ఆ ఎలుగుబంటు వీడిని పట్టుకున్నది. వీడిని పట్టుకొని వదిలిపెట్టాడల్లా. నన్ను రక్షించండి రక్షించండి అని అరుస్తున్నాడు. ఏమిటి అరుస్తున్నావు అంటే, ఏముంది ఆ కమ్మడిని వదిలిపెట్టి రా అన్నారు వీళ్ళు ఒడ్డున పక్కన కూర్చొని. అది కమ్మడి కాదు, ఇది ఎలుగుబంటు నన్ను పట్టుకున్నది అన్నాడు. నువ్వెందుకు పట్టుకున్నావు దాన్ని? దాన్ని రగ్గు అనుకొని కంబళి అనుకొని పట్టుకొని ఆశపడ్డావు. అదేమైంది, నిన్ను పట్టుకున్నది. మనం కూడా ఏమైంది ఇప్పుడు, ఈ పుణ్యం పాపం అని చెప్పి పుణ్యకర్మలు అని చెప్పి మొదలుపెట్టాం. కంబళి మొదలుపెట్టేటప్పుడు అక్కడ ఏమైందంటే కొంచెం లోపం జరిగింది. ఆ పుణ్యకర్మలు చేసేటప్పుడు అంటే సరిగ్గా ఉపవాసం చేయలే, సరైన టైంకి చేయలే, ముహూర్తానికి చేయలే. ఎందుకంటే ఫోటోగ్రాఫర్ రాలేదు కదా, అందువల్ల కొంచెం లేట్ అయింది. చేసేటప్పటికి ఏమైపోయింది, పాపం వచ్చేసింది. పాపం వచ్చేటప్పటికి ఏమైంది, భయం పట్టుకుంది. ఆ కంబళి కాస్త ఏమైంది, ఇప్పుడు ఎలుగుబంటే కూర్చుంది. అంటే అర్థమైందా? పుణ్యకర్మల కోసం యజ్ఞయాగాదులు పూజలు వ్రతాలు అన్నీ చేస్తూ పుణ్యం కోసం మొదలుపెట్టాం. ఆ మొదలుపెట్టిన తర్వాత ఏమైందంటే కొంత అపశకునం అయింది. కొన్ని సరిగ్గా జరగకపోయేటప్పటికీ భయపడి అయ్యో పాపం వస్తుందేమో అని చెప్పి ప్రాయశ్చిత్తం కోసం పరిగెడుతున్నాడు. ముందేమో కంబళి కోసం దిగాడు, అది ఎలుకబంటి అయింది. ఎలుకబంటి వీడిని పట్టుకుంది. బాగా ఆలోచించండి నేను చెప్పింది. ఇంటికి వెళ్ళి ఎలుగుబంటి ఎట్లా అయిందంటే పరిహార కర్మ, ప్రాయశ్చిత్తాలు ఇవన్నిట్లో దిగాడు మనిషి. భయం పట్టుకున్నది. ముందు పుణ్యకర్మల కోసం అని ఆశపడి దిగాడు. యజ్ఞయాగాదుల్లో లేకపోతే పుణ్యకర్మల్లో వ్రతాలు నోములను దిగిన తర్వాత ఒకరోజు చేయకపోయేటప్పటికి ఒంట్లో బాగలేదు, జ్వరం వచ్చింది. జ్వరం వచ్చేటప్పటికి వ్రతం రోజు ఎందుకు జ్వరం వచ్చింది? వరలక్ష్మి వ్రతం రోజు జ్వరం రాకూడదు. వచ్చిందంటే పోయినసారి వరలక్ష్మి వ్రతం అప్పుడు నేను సరిగ్గా చేయలేదు కనుక ఏం చేయాలి, దిగులు పడాలి. ఇది ఎలుగుబంటి పట్టుకోవడం అంటే. పోయిన సంవత్సరం ఏమో కంబళి అని చెప్పి పట్టుకున్నాం. కంబళి అంటే ఏంటి, పుణ్యం కోసం వరలక్ష్మి వ్రతం మొదలుపెట్టాం. మొదలుపెట్టిన తర్వాత ఈ వరలక్ష్మి వ్రతానికి అన్ని ఆటంకాలే వచ్చినాయి. ఇప్పుడు ఆ కంబళి ఏమైంది, పుణ్యం కోసం మొదలుపెట్టిన వరలక్ష్మి వ్రతం కంబళి ఎలుకబంటి కూర్చుంది. అంటే నన్ను భయపెడుతున్నది. చూసారా? ఇంకా బాగా ఆలోచించండి. దాంట్లో చాలా అర్థం ఉంది నేను చెప్పిన దాంట్లో. మీరు ఆలోచించడానికి మీకు శక్తి కావాలి. మీకు శక్తి కావాలి, నేను ప్రార్థిస్తాను. ఓకే, వచ్చే వారం వరకు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.